మత్తయి 27 తెల్లవారాక ప్రధాన యాజకులు పెద్దలు అంతా సమావేశమై యేసును చంపటానికి నిశ్చయించారు. వాలాయన్ని బంధించి తీసుకెళ్లి రాష్ట్ర పాలకుడైన పిలాతుకు అప్పగించారు. యేసుకు ద్రోహం చేసిన యూదా యేసుని చంపటానికి నిశ్చయించారని విని చాలా బాధపడ్డాడు. తాను తీసుకొన్న 30 వెండి నాణాల్ని ప్రధాన యాజకులకు పెద్దలకు తిరిగి ఇచ్చేస్తూ, నేను పాపం చేశాను, ఆ అమాయకుణ్ణి చావుకు అప్పగించాను అని అన్నాడు. వాళ్ళు, అది నీ గొడవ, మాకు సంబంధం లేదు అని సమాధానం చెప్పారు. యూదా ఆ డబ్బును దేవాలయంలో పారవేసి వెళ్ళి ఉరివేసుకున్నాడు. ప్రధాన యాజకులు నాణాల్ని తీసుకొని, ఇది రక్తాని కోసం చెల్లించిన డబ్బు కనుక ఈ డబ్బును ధనాగారంలో ఉంచటం మంచిది కాదు అని అన్నారు. వాళ్ళు ఆలోచించి ఆ ధనంతో విదేశీయుల్ని సమాధి చేయటానికి ఉపయోగపడేటట్లు ఒక కుమ్మరివాని పొలాన్ని కొన్నారు. అందువల్లే ఈనాటికి ఆ పొలాన్ని రక్తపు భూమి అని అంటారు. తద్వారా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ వాక్యాలు నెరవేరాయి. వాళ్ళు 30 వెండి నాణములను తెచ్చారు. ఇది అతని విలువ. ఇది ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించిన విలువ. ప్రభువు ఆజ్ఞాపించినట్లు వాళ్ళు ఆ ధనంతో కుమ్మరి పొలాన్ని కొన్నారు. యేసు రాష్ట్ర పాలకుని ముందు నిల్చున్నాడు. ఆ రాష్ట్ర పాలకుడు, నీవు యూదులకు రాజువా అని యేసును అడిగాడు. అవును, నీవన్నది నిజం అని యేసు సమాధానం చెప్పాడు. ప్రధాన యాజకులు పెద్దలు ఆయనపై నేరారోపణలు చేస్తూ పోయారు. కాని ఆయన సమాధానం చెప్పలేదు. అప్పుడు పిలాతు, వాళ్ళు నీపై ఇన్ని నేరాలు మోపుతున్నారు కదా, నీ వినటం లేదా అని అడిగాడు. యేసు ఒక్క నేరారోపణకు కూడా సమాధానం చెప్పలేదు. రాష్ట్రపాలకునికి చాలా ఆశ్చర్యం వేసింది. పండుగ రోజుల్లో ప్రజలు కోరిన ఒక నేరస్తుణ్ణి విడుదల చేసే ఆచారాన్ని ఆ రాష్ట్రపాలకుడు ఆచరిస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో బరబ్బా అనే ప్రసిద్ధిగాంచిన ఒక నేరస్తుడు కారాగారంలో ఉన్నాడు. అందువల్ల ప్రజలు సమావేశమయ్యాక పిలాతు, ఎవరిని విడుదల చేయమంటారు, బరబ్బానా లేక క్రీస్తు అని పిలువబడే యేసునా అని వాళ్ళనడిగాడు. అసూయ వల్ల వాళ్ళు యేసుని తనకప్పగించారని పిలాతుకు తెలుసు. పిలాతు న్యాయపీఠంపై కూర్చోబోతుండగా అతని భార్య, ఆ నీతిమంతుని విషయంలో జోక్యం కలిగించుకోకండి. నిన్న రాత్రి ఆయన గురించి కలగన్నాను. ఆ కలలో ఎన్నో కష్టాలను అనుభవించాను అన్న సందేశాన్ని పంపింది. బరబ్బను విడుదల చేసి యేసుకు మరణదండన విధించేటట్లు కోరుకోమని ప్రధాన యాజకులు పెద్దలు ప్రజల్ని ప్రోద్బలం చేశారు. ఇద్దరిలో నన్ను ఎవరిని విడుదల చేయమంటారు అని రాష్ట్రపాలకుడు అడిగాడు. బరబ్బను అని వాళ్ళు సమాధానం చెప్పారు. మరి క్రీస్తు అని పిలువబడే ఈ యేసును నన్నేం చేయమంటారు అని పిలాతు అడిగాడు. అంతా సిలువకు వేయండి అని సమాధానం చెప్పారు. ఆయనేం తప్పు చేశాడు అని పిలాతు అడిగాడు. కాని వాళ్ళు, అతన్ని సిలువకు వేయండి అని ఇంకా బిగ్గరగా కేకలు వేశారు. లాభం కలగటానికి మారుగా అల్లర్లు మొదలవటం పిలాతు గమనించాడు. తరువాత అతడు నీళ్లు తీసుకొని ప్రజల ముందు ఆ నీళ్లను చేతులు మీదుగా వదులుతూ, ఈయన రక్తానికి నేను బాధ్యుణ్ణి కాను, ఇది మీ బాధ్యత అని అన్నాడు. ప్రజలు,
అతని రక్తానికి మేము మా సంతానము బాధ్యత వహిస్తాము అని సమాధానం చెప్పారు. ఆ తర్వాత పిలాతు బరబ్బను విడుదల చేశాడు. కాని యేసును కొరడా దెబ్బలు కొట్టించి సిలువకు వేయటానికి అప్పగించాడు. ఆ తరువాత రాష్ట్రపాలకుని సైనికులు యేసును కోటకు తీసుకువెళ్లారు. దళానికి చెందిన సైనికులందరూ ఆయన చుట్టూ చేరారు. ఆయన దుస్తుల్ని విప్పి ఎర్ర రంగు గల ఒక పొడుగాటి వస్త్రాన్ని ఆయనకు తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలపై పెట్టారు. ఆయన కుడి చేతికి ఒక బెత్తాన్నిచ్చారు. ఆయన ముందు మోకరిల్లి నమస్కరిస్తూ, యూదుల రాజా జయము అని హేళన చేశారు. ఆయన మీద ఉమ్మి వేశారు. బెత్తాన్ని తీసుకొని దాంతో ఆయన తలపై కొట్టారు. ఆయన్ని హేళన చేశాక ఆ పొడుగాటి వస్త్రాన్ని తీసేసి ఆయన దుస్తుల్ని ఆయనకు తొడిగించారు. ఆ తదుపరి ఆయన్ని సిలువకు వెయ్యటానికి తీసుకువెళ్లారు. వాళ్ళు బయటికి వెళ్తుండగా కురేనే పట్టణానికి చెందిన సీమోను అనేవాడు కనిపించాడు. అతన్ని బలవంతం చేసి యేసు సిలువను మొయ్యమన్నారు. వాళ్ళు గొల్గొతా అనే స్థలాన్ని చేరుకున్నారు. గొల్గొతా అంటే పుర్రెలాంటి స్థలం అని అర్థం. అక్కడ చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని యేసుకు త్రాగటానికి ఇచ్చారు. కాని రుచి చూశాక దాన్ని త్రాగటానికి ఆయన నిరాకరించాడు. ఆయన్ని సిలువకు వేశాక ఆయన దుస్తుల్ని చీట్లు వేసి పంచుకున్నారు. సైనికులు కూర్చొని ఆయనకు కాపలా కాసారు. ఆయనపై ఆరోపించిన ఇతడు యూదుల రాజు అన్న నేరాన్ని వ్రాసి ఆయన తలపై భాగాన ఉంచారు. ఆ తదుపరి ఆయనతో పాటు దోపిడీ దొంగలిద్దరినీ, ఒకన్ని కుడివైపు మరొకన్ని ఎడమవైపు సిలువకు వేశారు. ఆ దారిన వెళ్ళిన వాళ్ళు తమ తలలాడిస్తూ ఆయన్ని దూషిస్తూ, దేవాలయాన్ని నాశనం చేసి 3 రోజుల్లో పునర్నిర్మాణం చేయగలవాడివి, నిన్ను నీవు రక్షించుకో, నీవు దేవుని కుమారుడివైతే ఆ సిలువ నుండి దిగిరా అని అన్నారు. ప్రధాన యాజకులు శాస్త్రులతో పెద్దలతో కలిసి ఆయన్ని అదే విధంగా హేళన చేస్తూ, అతడు ఇతరులను రక్షిస్తాడు, కాని తనను తాను రక్షించుకోలేడు. అతడు ఇశ్రాయేలు ప్రజలకు రాజైనట్లయితే ఆ సిలువ నుండి క్రిందికి దిగిరాని, అప్పుడు అతన్ని విశ్వసిస్తాం. అతడు దేవుని విశ్వసిస్తాడు. నేను దేవుని కుమారుణ్ణి అని అన్నాడు. దేవునికి కావలసి వస్తే అతన్ని రక్షించుకోమనండి అని అన్నారు. ఆయనతో సహా సిలువకు వేయబడిన దోపిడి దొంగలు కూడా ఆయన్ని అదే విధంగా అవమానించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల దాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది. సుమారు 3 గంటలప్పుడు యేసు బిగ్గరగా, ఏలీ ఏలీ లామా సబక్తాని అని కేక వేశాడు. అంటే, నా దైవమా నా దైవమా నన్నెందుకు ఒంటరిగా వదిలివేశావు అని అర్థం. అక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు ఇది విని, అతడు ఏలియాను పిలుస్తున్నాడు అని అన్నారు. ఒకడు వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్ళి ఒక స్పాంజీ తెచ్చాడు. దాన్ని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక బెత్తానికి పెట్టి యేసుకు త్రాగటానికి ఇచ్చాడు. కాని ఇతరులు, ఆగండి, అతన్ని రక్షించడానికి ఏలియా వస్తాడేమో చూద్దాం అని అన్నారు. యేసు మళ్ళీ ఒక మారు పెద్ద కేక వేసి
తన ప్రాణం వదిలివేశాడు. అదే క్షణంలో దేవాలయంలోని తెర పైనుండి క్రింది దాకా చినిగిపోయింది. భూకంపం వచ్చి బండలు పగిలిపోయాయి. సమాధులు తెరుచుకొన్నాయి. దేవుడు చనిపోయిన పరిశుద్ధులను అనేకుల్ని బ్రతికించాడు. వాళ్ళు సమాధుల నుండి వెలుపలికి వచ్చారు. యేసు బ్రతికి వచ్చాక వాళ్ళు పవిత్ర నగరాన్ని ప్రవేశించి చాలా మందికి కనిపించారు. యేసును కాపలా కాస్తున్న శతాధిపతి, సైనికులు భూకంపాన్ని, జరిగిన మిగతా సంఘటనల్ని చూసి చాలా భయపడిపోయి, ఈయన నిజంగా దేవుని కుమారుడే అని అన్నారు. చాలా మంది స్త్రీలు కొంత దూరం నుండి చూస్తూ ఉన్నారు. వీళ్ళు యేసుకు ఉపచారాలు చేయటానికి గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చిన వాళ్ళు. వాళ్ళలో మగ్దలేనే గ్రామస్తురాలైన మరియా, యాకోబు, యోసేపు అనువారి తల్లి మరియా, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు. సాయంత్రం అయ్యింది. యోసేపు అనే ధనవంతుడు అరిమతయియ గ్రామం నుండి వచ్చాడు. యోసేపు కూడా యేసు శిష్యుల్లో ఒకడు. అతడు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని ఇవ్వమని కోరాడు. పిలాతు ఇవ్వమని ఆజ్ఞాపించాడు. యోసేపు ఆ దేహాన్ని తీసుకొని ఒక క్రొత్త గుడ్డలో చుట్టాడు. ఒక పెద్ద రాయిని తొలిచి తన కోసం నిర్మించుకొన్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచాడు. ఒక రాయిని ఆ సమాధి ద్వారానికి అడ్డంగా దొర్లించి వెళ్ళిపోయాడు. మగ్దలేనే మరియా, ఇంకొక మరియా ఆ సమాధికి ఎదురుగా అక్కడే కూర్చొని ఉన్నారు. అది విశ్రాంతికి సిద్ధమయ్యే రోజు. మరుసటి రోజు పరిసయ్యులు పిలాతు సమక్షంలో సమావేశమయ్యారు. అయ్యా, ఆ మోసగాడు బ్రతికి ఉండగా 3 రోజుల్లో నేను తిరిగి బ్రతికి వస్తాను అని అనటం మాకు జ్ఞాపకం ఉంది. అందువల్ల 3వ రోజు వరకు ఆ సమాధిని జాగ్రత్తగా కాపలా కాయమని ఆజ్ఞాపించండి. అలా చేయకపోతే అతని శిష్యులు వచ్చి అతని దేహాన్ని దొంగిలించి అతడు బ్రతికాడు అని ప్రజలతో చెప్పవచ్చు. ఈ చివరి మోసం మొదటి మోసం కన్నా ఘోరంగా ఉంటుంది అని అన్నారు. పిలాతు, భటుల్ని తీసుకువెళ్ళండి. వాళ్ళు సమాధిని జాగ్రత్తగా కాపలా కాయడం మీ బాధ్యత అని చెప్పాడు. వాళ్ళు వెళ్లి రాతికి ముద్ర వేసి భటుల్ని ఆ సమాధికి కాపలా ఉంచి దాన్ని భద్రం చేశారు.